హాయ్ అండి అందరికీ నమస్తే. 'రావణ్ వర్సెస్ సీత' పార్ట్ 54 స్టోరీ స్టార్ట్ చేద్దామండి. నన్ను ఇలా చూడాల్సింది నువ్వే కదా! అలాంటిది అంత మొహమాట పడిపోతే ఎలా చెప్పు? ఆ మాటకి బీపీ ఎక్కువవుతుంది సీతకి. ఏం మాట్లాడుతున్నారు? బుద్ధుండి మాట్లాడుతున్నారా? నేను మీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నానో తెలుసా? అలాంటిది ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో సంస్కారం కూడా తెలీదా నీకు రాఘవ్? ఇప్పుడు నేను చెప్పిన విషయంలో నీకెక్కడ తప్పు కనిపించింది సీత? నీ మెడలో తాళి కట్టిన భర్తని నేను. నీ మీద పూర్తి హక్కు ఉంది నాకు. అలాంటిది నేను ఇప్పుడు ఏం చేసినా ఎవరూ అడగరు. అది తప్పుగా ఎవరూ చూడరు. అది నీకు కూడా తెలుసు సీత. అందుకే చెప్తున్నా. పంచభూతాల సాక్షిగా నీ మెడలో మాంగల్య ధారణ కనిపించాలి. అందుకే ఇన్ని రోజులు ఈ బ్రహ్మచర్యం పాటిస్తారు. చెప్పు, నీకు కూడా కోరికలుంటాయి కదా! ఆ కోరికను నేను తీరుస్తాను అంటూ మాట్లాడుతూ ఉంటాడు రావణ్. నాకు కూడా ఒంటరిగా ఉండాలంటే కాస్త ఇబ్బందిగా ఉంది. నువ్వంటే చెప్పు, ఆట మొదలు పెడదామా అంటూ తనకి దగ్గరగా వస్తూ ఉంటాడు రావణ్. తను ఉన్న మాటలకి తెలియకుండానే తన కళ్ళల్లో నుంచి నీళ్లు ధారాలుగా వస్తూ ఉంటాయి. కోపంతో రాఘవ్ చెంప మీద గట్టిగా కొడుతుంది సీత. ఏమనుకుంటున్నావు నీ గురించి? అలాంటి కోరికలుంటే నిన్ను ఇంత దూరం తీసుకురావాల్సిన అవసరం నాకుండేది కాదు. పృథ్వీ నాకు నచ్చలేదు. పృథ్వీ కాకపోతే ఆ స్థానంలోకి ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకునేదాన్ని కానీ నీ కోసం పిచ్చిదానిలా తిరిగి నువ్వు అగ్రిమెంట్ మీద సైన్ చేయమన్నా చేసి ఎందుకు నేను ఇక్కడి వరకు తీసుకొచ్చాను తెలుసా? ఎందుకంటే పృథ్వీ రావణ్ గారిని చంపాడు కాబట్టి. ఈ విషయం ఎవరికీ తెలీదు. నాకు మాత్రమే తెలుసు. ఆ విషయం ఎక్కడ బయటపడుతుందా అని నాలో నేను ఎంతలా సతమతపడ్డానో నాకు మాత్రమే తెలుసు. అసలు ఎందుకు రావణ్ గారిని చంపాల్సి వచ్చింది? దాని వెనుక కారణం ఏంటి? తెలుసుకోవడానికి ఒక పిచ్చిదానిలా తిరుగుతున్నాను. అలాంటి అమ్మాయి గురించి నువ్వు ఇంత చీప్‌గా మాట్లాడడం తలుచుకుంటేనే చాలా అసహ్యంగా అనిపిస్తుంది నాకు. మొదటిసారి నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చినందుకు నా మీద నాకే కోపం వస్తుందనుకుంటూ తన చెంపల్ని తను గట్టిగా కొట్టుకుంటుంది సీత. సీత, సారీ. నేనేదో నిన్ను ఆట పట్టించడానికి అలా అన్నానంటూ తనకు దగ్గరగా వెళ్తాడు రావణ్. ముట్టుకోవద్దు. నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు నన్ను టచ్ చేసినా సరే కామంతో నన్ను టచ్ చేశావన్న ఫీలింగ్ మాత్రమే నాకొస్తుంది. డోంట్ టచ్ మీ అని అంటుంది సీత. నీకెలా తెలుసు రావణ్ గారిని పృథ్వీ చంపారన్న విషయం? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. తెలుసుకోవాల్సిన అవసరం అంతకన్నా నీకు లేదు. నువ్వు నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ఇంట్లో వాళ్ళకి నీ విషయం చెప్పేస్తాను. నీ బట్టలు మొత్తం ప్యాక్ చేసుకో. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది సీత. ఏంటి సీత, తమాషాగా అలా మాట్లాడితే నువ్వంత సీరియస్‌గా తీసుకుంటావా? అని అంటాడు రావణ్. ఇప్పుడు నన్ను పంపిస్తే నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. అవసరం లేదు. ఇన్ని రోజులు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి. మళ్ళీ కొత్తగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే వాటికి భయపడేంత పిరికిదాన్ని కాదు నేను. మీరు నా గురించి అంత ఆలోచించవలసిన అవసరం లేదండి. ఇప్పుడు మీరు మాట్లాడిన 2 మాటలు చాలు. మీరు చూసే చూపు కూడా నాకు ప్రమాదకరం అన్నట్టు అనిపిస్తుంది. ఇక నేను వెళ్ళి పెద్దవాళ్ళతో విషయం చెప్పేస్తాను. మిమ్మల్ని ఎవరూ తప్పుగా అనుకోరు. ఎందుకంటే మీ గురించి అంత గొప్పగా చెప్తాను. నాకు హెల్ప్ చేసినందుకు అని అంటుంది సీత. సీత, నువ్వు అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మరి నన్నెందుకు తీసుకొని వచ్చావు? నేను పెట్టిన కండిషన్స్‌కి నువ్వు ఒప్పుకొని ఇక్కడి వరకు తీసుకొని వచ్చావు కాబట్టి 6 మంత్స్ నాతో తప్పకుండా భరించాల్సిందే సీత. అలాగే ఇంకొక విషయం, అసలు రావణ్ గారు చనిపోవడానికి పృథ్వీకి సంబంధం ఏంటి? పూర్తిగా చెప్పు అని అంటాడు రావణ్. అది చెప్పాల్సింది నీకు కాదు రాఘవ్ గారు. మీ లిమిట్స్‌లో మీరుంటే బావుంటుంది. అలాగే మీరొచ్చిన పని చూసుకుంటే బావుంటుంది. అంతే తప్పనిస్తే నా పర్సనల్స్ విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది అని అంటుంది సీత.
అని సీత తన మాట వినిపించుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటుంది. సీత ఓర్పు కూడా సహనం ఉంటుంది రాఘవ్ గారు. నాకు ఓర్పు చాలా తక్కువ. అలాంటిది నువ్వు ఇలా సగం చెప్పి అలా వెళ్ళిపోతే నా వల్ల కావడం లేదు. ప్లీజ్ పూర్తిగా చెప్పు. నేను నీకు హెల్ప్ చేస్తాను. అసలు నేనెవరో తెలుసుకుంటే నువ్వు ఇంత ఆలోచించాల్సిన అవసరం ఉండదంటూ తన గురించి తను చెప్పాలి అనుకుంటాడు రావణ్. అవును. ఇంకేముంది అని చెప్పేశారు కదా! ఇక నేనే రావణని చెప్పండి. అప్పుడు నేను నిజంగా రావణ్ గారు వచ్చారనుకుని ఆయన గట్టిగా పట్టుకుని ఏడుస్తూ నిజం మొత్తం చెప్పేస్తాను. అంతేనా? నువ్వు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నది? అని అంటుంది సీత. నేను అలా చెప్పాలనుకోలేదు సీత. ఒకవేళ నువ్వు స్వయంగా నేనే రావణని చెప్పినా సరే నేను నమ్మను. ఆయన ఎలాంటివారో నాకు బాగా తెలుసు. అలాంటిది నువ్వు ఎవరో వచ్చి నేను రావణనంటే ఇక నమ్మడానికి పిచ్చివాళ్ళెవరూ లేరు అని అంటుంది సీత. అనే సీత మాట్లాడుతూ అని మొదటిసారి సీత మీద చాలా కోపం వస్తుంది తనకు. ప్రతి విషయానికి ఎంత రాద్ధాంతం చేస్తావేంటి? ఒక చిన్న విషయాన్ని ఏదో కామెడీగా తీసుకోవచ్చు. అలాంటి విషయాన్ని ఇంత సీరియస్‌గా తీసుకుని ఇంత తతంగం నడిపిస్తున్నావు నువ్వు. అసలు విషయం చెప్పకుండా నీకు నువ్వే చెప్తున్నావు కదా! చెప్పుకో. అసలు ఎవరు రావణ్ గారిని చంపారు? వాళ్ళెవరో నాకై నేను తెలుసుకుంటాను. విత్ ప్రూఫ్స్‌తో సరేనా అంటూ కోపంగా పక్కన ఉన్న గ్లాస్‌ని కొట్టి వెళ్తాడు. అలా అది గాజు గ్లాస్ అవ్వడం వల్ల పగిలిపోయి కింద పడిపోతుంది. పైనుంచి శబ్దాలు రావడంతో కింద ఉన్న వాళ్ళ అత్తయ్య గారు పైకొస్తారు. ఏమైంది సీత? ఎందుకు పెద్ద పెద్ద శబ్దాలొస్తున్నాయి? ఏం జరిగిందమ్మా? అంటూ కంగారు పడిపోతుంది రజని. ఏం లేదు అత్తయ్య. జస్ట్ గ్లాస్ మాత్రమే కింద పడింది. అదే శబ్దంగా మీకు వినిపించి ఉండొచ్చు. అది నేను క్లీన్ చేస్తాను అని అంటుంది సీత. అవసరం లేదమ్మా. రాధమ్మ ఉంది కదా! తను క్లీన్ చేస్తుందిలే అని అంటుంది వాళ్ళ అత్తయ్య. రాధమ్మ అంటూ పెద్దగా అరవడంతో రాధ పరిగెడుతూ పైకొస్తుంది. అది మొత్తం నీట్‌గా క్లీన్ చేస్తుంది. తను స్నానానికి వెళ్ళి రావణ్ ఆలోచనలు తన చుట్టూ తిరుగుతున్నాయి. అంటే నా అనుమానం నా అనుమానం నిజమైంది. పృథ్వీ చుట్టూ నా అనుమానం తిరుగుతూ ఉంది. ఇప్పుడు స్వయంగా పృథ్వీ నన్ను చంపే ప్రయత్నం చేశాడంటే అది సీతకి ఎలా తెలిసింది? మరి తనకి సందేహం కలగడానికి కారణం ఏంటి? అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు రావణ్. రావణ్ త్వరగా ఈ ప్రాబ్లమ్స్‌కి సాల్వ్ చేసుకోవాలి. లేకుంటే బుర్ర వేడెక్కిపోతుంది. మనశ్శాంతి కూడా లేకుండా పోయింది. ఆ ఉన్న టెన్షన్‌లో నేనెవరో సీతకి చెప్పాలి అనుకున్నాను కానీ ఇప్పుడు నేనెవరో సీతకు చెప్పాలి అన్నా సరే, నేనే రావణని సీతకు చెప్పినా కానీ, సీత అర్థం చేసుకోలేని పరిస్థితిలో లేదు. నేను అబద్ధం చెప్తున్నాను అని సీత అనుకుంటుంది. వీటన్నిటికీ పరిష్కారం దొరకాలంటే నిజం బయటికి తీసుకుని రావాలి. ఎంత త్వరగా నిజం బయటకొస్తే అంత ప్రశాంతత దొరుకుతుంది నాకు అని అనుకుంటాడు రావణ్. నా వల్ల సీత కూడా ఎంతో మనోవేదన అనుభవిస్తుంది పాపం. పైకి సంతోషంగా కనిపిస్తుంది కానీ తను తన మనసు వెనుక ఉన్న బాధ తనకు మాత్రమే తెలుసు. తప్పకుండా సీత ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి నేను ఎవరో నీకు నిజం చెప్పేస్తాను. అప్పుడు నీ కళ్ళల్లో సంతోషం చూడాలి. జీవితాంతం నీతో కలిసి ఉండాలి అని అనుకుంటాడు రావణ్. మరి రావణ్ణి చంపింది పృథ్వీ అని సీతకి ఎలా తెలిసింది? ఇద్దరి మధ్య మౌనం. ఎవరు ఎవరితో మాట్లాడడం లేదు. ఏదో జరిగిందని రజనీ గారికి తెలిసింది. ఎందుకంటే ఆ శబ్దమే వినిపించడమే చాలా గట్టిగా వినిపిస్తుంది. సరే బై మిస్టేక్ అలా జరిగిందనుకున్నా వాళ్ళిద్దరి ముఖంలో సంతోషం కూడా లేదు. సీత కళ్ళల్లో కన్నీళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్ని రోజులు సంతోషంగా ఉన్నారు కదా! ఈ గొడవలు ఏంటి? రజనీ దేని గురించి ఆలోచిస్తున్నావా? నీ కొడుకు గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు రజనీ. వాడికి కోపం ఎక్కువ. ఆ కోపంలో ఏం చేస్తాడో వాడికే తెలీదు. అయినా భార్యాభర్తలన్న తర్వాత సవాలక్ష గొడవలు జరుగుతాయి. అన్నిటికీ మధ్యలోకి మనం వెళ్ళకూడదు. వాళ్ళే సర్దుకుపోతారు రజనీ. వాటి గురించి నువ్వు ఆలోచించకు. సీత మాత్రం చాలా తెలివైన అమ్మాయి.
అలాంటి మూర్ఖుల్ని మార్చింది సీత. అలాంటిది ఈ చిన్న విషయం తను హ్యాండిల్ చేసుకోలేదనుకుంటున్నావా అని అడుగుతాడు భర్త. అలా కాదండి. ఇన్ని రోజులు వాళ్ళిద్దరు దూరంగా ఉన్నారు. అప్పుడు సీత ఎంత నరకం అనుభవించిందో మనకి మాత్రమే తెలుసు. అలాంటిది రామ్ తన విషయంలో ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి మాట్లాడలేని పరిస్థితి మంది. మనల్ని వాళ్ళు దోషులుగానే చూస్తున్నాడు. వాడు ఎప్పుడు మనల్ని తల్లిదండ్రులుగా చూస్తాడు అని ఎవరు చూస్తూ ఉన్నో కనీసం వాడు అమ్మా నాన్న అని పిలిచే పిలుపు కోసం తహతహలాడుతున్నా అండి. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిందండి. అమ్మా నాన్న పిలుపులకు దూరమైతే కనీసం ఇప్పుడైనా వాళ్ళ మార్పు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం బాధగా అనిపిస్తుందండి అని రజని ఆలోచించుకో, వెళ్ళి ఇద్దరిని భోజనానికి పిలువు. అసలే వాళ్ళిద్దరూ ఏం తినలేదు, టైం చాలా గడిచిపోయిందని ఆయన చెప్పడంతో రజని వాళ్ళ గదిలోకి వెళ్తుంది. ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత ఏం మాట్లాడకుండా సోఫాలో కూర్చుంటాడు రావణ్. సీత కూడా అదే మౌనాన్ని పాటిస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అత్తయ్య సీతను పిలుస్తుంది. సీత డోర్ ఓపెన్ చేస్తుంది. ఏమైంది అత్తయ్య, అలా వచ్చారు? భోజనానికి రాలేదేంటి తల్లి? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. భోజనం పైకి పంపించనా అని అడుగుతుంది. లేదత్తయ్య, నాకు ఆకలిగా లేదు. ఆయన వస్తారు, మీరు వెళ్ళండి అని చెప్తుంది సీత. అదేంటి సీత అలా అంటున్నావు? నువ్వు ఇప్పుడు భోజనం చేయనంటే వాడు మాత్రం వచ్చి తింటాడనుకుంటున్నావా అని అంటుంది రజని. ఏంటి సీత, భార్యాభర్తల మధ్య గొడవలు ఉండొచ్చు కానీ ఆ గొడవలు తిండి మీద చూపించకూడదమ్మా. ఇది మాత్రమే చెప్పగలుగుతాను. ఎందుకంటే మీ ఇద్దరు గొడవలోకి మధ్యలోకి మేము రావకూడదు. అది మా సంస్కారం కాదు. నా బంగారు తల్లి కదా, నువ్వు తినుకుంటే ఇంట్లో వాళ్ళందరూ నీ గురించి ఆలోచిస్తారు. రెండే రెండు ముద్దలు తిని వచ్చేయి అని ఆమె బ్రతిమలాడడంతో సరే అత్తయ్య, మీరు వెళ్ళండి, ఆయన తీసుకుని నేను వస్తాను అని అంటుంది సీత. ఆ మాటలు కూడా వింటాడు తను. కానీ ఏం మాట్లాడకుండా ఉంటాడో. సీత తన వైపు చూసి నోటితో శబ్దం చేస్తుంది. తను చేస్తుందని తనకు తెలుసు. ఒకప్పుడు రావణ్ అయితే కోపం స్పష్టంగా చూపించేవాడు. ఇప్పుడు తను కోపం చూపించలేకపోతున్నాడు. తనలో తను మదన పడుతున్నాడు రావణ్. నాకు ఆకలిగా లేదు, మీరు కావాలంటే వెళ్ళి తినండి, ఇప్పటికే చాలా మాటలు పడ్డానంటూ ముభావంగా కూర్చుంటాడు రావణ్. ఇంట్లో వాళ్ళు మనం భోజనం చేయలేకుంటే ఆలోచిస్తారు. అది నాకు ఇష్టం లేదు. మనం తినాలి అనిపించడం లేదు. ఎన్నో రాత్రుల్లో తిండి లేకుండా బతికాను. అలాంటిది ఒక్కరోజు తినుకుంటే చనిపోను. నేను చనిపోయినా ఎవరికి నా గురించి ఆలోచన లేదు. అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు వాళ్ళ కోసమైనా వచ్చి తిను. తినకపోయినా ప్లేట్లో చెయ్యి కడిగి వచ్చేయి. జస్ట్ ఫార్మాలిటీకి 2 మినిట్స్ కూర్చోండి అని చెప్పి కిందకి వెళ్ళిపోతుంది సీత. ఏంటి, సీత వాడి కోపం చల్లార్చేలా లేదా? ఇప్పుడు భోజనానికి వస్తాడో రాడో? అసలే మూర్ఖుడు, చెప్పిన మాటలు అస్సలు వినడు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో పైనుంచి రావణ్ కిందకు దిగి రావడం చూస్తుంది రజని. పర్వాలేదు, వాడిలో ఎంత మార్పు తీసుకొచ్చావు సీత. నువ్వు తలుచుకుంటే పూర్తిగా మా రామ్ తిరిగి వస్తాడని అనుకుంటున్నామని ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తను వచ్చిన తర్వాత తనకు వడ్డిస్తుంది సీత. సీత కూడా కూర్చుంటుంది. తను కూడా ప్లేట్లో వడ్డించుకుంటుంది. ఇంట్లో వాళ్ళు సోఫాలో కూర్చుని చూస్తూ ఉంటారు. బామ్మగారు మాత్రం నిద్రపోతూ కనిపిస్తున్నారు కాబట్టి ఏం మాట్లాడలేక ఏదో తినాలి కాబట్టి తిని సీత అలాగే రావణ్ పైకి వచ్చేస్తారు. అలా గదిలోకి వెళ్ళిన తర్వాత ముందుకు వెళ్ళబోతున్న సీత చేయి పట్టుకుని ఆపేస్తాడు రావణ్. ఒక అమ్మాయి మనసు బాధ పెట్టే బిహేవియర్ కాదు నాది. ఏదో జోక్గా మాట్లాడాను. అది మీరు చాలా సీరియస్గా తీసుకున్నారు. నా వల్ల మీరు బాధపడి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ అంటూ తన చేతిని వదిలేస్తాడు. వెళ్ళి పడుకుంటాడు తను. ఎంత ప్రయత్నించినా నిద్ర మాత్రం రావడం లేదు తనకి. సీత మాత్రం మౌనంగా పడుకుంటుంది. ఏవో ఆలోచనలు తన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. పదే పదే రావణ్ గుర్తొస్తున్నాడు తనకి. తన బాధ ఎవరితో చెప్పుకోలేకపోతుంది. తనని గట్టిగా ఏడవాలి అన్నంత బాధ తన మనసులో ఉంది. అలా సీత ఎప్పటికో నిద్రపోయింది.
నిద్రపోయిన తర్వాత తన వైపు తిరుగుతాడు రావణ్. అప్పటికే ఏడ్చి ఏడ్చి తన కళ్ళు చెమ్మగిలిగి కనిపిస్తాయి. చాలా బాధగా అనిపిస్తుంది తనకి. పక్కనే ఉండి కూడా ఓదార్చలేకపోతున్నాను సీత. ఐఎమ్ సారీ. నా వల్ల నువ్వు కూడా బాధపడుతున్నావు. ఎలా చెప్పను నీకు? నువ్వు ఇప్పుడు అర్థం చేసుకునే పొజిషన్‌లో నువ్వు లేవు. నేను చెప్పినా నువ్వు నమ్మవు. నాకు కూడా అనిపిస్తుంది. రోజు రోజుకు కష్టంగా మారిపోతుంది. నేను ఎవరో నీకు చెప్పాలనిపిస్తుంది సీత. నీ మనసులో భావాలు నాకు తెలుస్తున్నాయి. చాలా లేట్ చేశానని ఇప్పుడు అనిపిస్తుందనుకుంటూ తనని మెల్లిగా తన వైపు తిప్పుకొని, గుండెల మీద పడుకోబెట్టుకొని, తన నుదుటి మీద ముద్దు పెట్టి, తనని గట్టిగా పట్టుకుంటాడు రావణ్. ఈ స్పర్శ పదే పదే నా గుండె కోరుకుంటుంది. అలాంటిది నీకు అలవాటైపోయాననుకో, మళ్ళీ నాకేదైనా జరిగితే నువ్వు ఒంటరిగా మిగలడం నాకిష్టం లేదు. అందుకోసమే నేనెవరో నీకు చెప్పడం లేదు సీత. ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత నీతో చెప్పాలనుకుంటున్నాను. అప్పటి వరకు ఈ నిరీక్షణ తప్పదు అనుకుంటూ నా మనసులో ఎంత ప్రేమ ఉందో నాకు మాత్రమే తెలుసు సీత. నీకు చెప్పలేకపోతున్నానంటూ తనను పట్టుకుని తన కళ్ళల్లో నీళ్లు తనకు తెలియకుండానే తన చెంపలకు వెచ్చగా తాకుతూ ఉంటాయి. ఒకప్పుడు మనసులో భావాలు బయటికి చెప్పలేకపోయాడు రావణ్. అలా ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ రావణ్ మనసులో ఫీలింగ్ అంతా బయటికి చెప్తూ ఉంటాడండి. నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో తప్పక చూద్దాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.